महाराज వంటలు ఎలా చెప్పు మీకు అనుకున్నట్టు నడుస్తుందా మడి వ్యవహారం ధర్మాన్ని కాపాడుతున్నారు మన ధర్మదైతులు మన పూర్వీకులు మళ్ళీ అలాగే మంచిగా మంచిగా మడిబట్టలతో వడ్డిస్తారు మడిబట్టలు కాదు మాకు ఆమె వడ్డిస్తుంది ఇవే 50 ఏళ్ళ కిందట ఇలా ఉండే మళ్ళీ ఇప్పుడు మహారాజ్ అందరు రెడీగా నేను శ్రవణానందం అయితే చెప్పే అవసరం లేదు మరి భోజనం ఎలా అనిపిస్తుంది మీకు భోజనం శుచిగా రుచిగా పచ్యమై శుచ్యమై చాలా ఆనందాన్ని ఇచ్చే ఆరోగ్యవంతమైన భోజనం ఎందుకంటే ఇలాంటి భోజనం నాలాంటి వాళ్ళకు నచ్చుతుంది నేను తెల్లారలేవు కానీ 7 గంటలు ఉరలాలి కాబట్టి ఏమాత్రం భోజనం తాడోపేడ వచ్చినా కానీ నాకు కష్టమైంది కానీ ఈ భోజనం చాలా సాత్వికంగా ఉన్నది మంచి భోజనం వడ్డన ఇంకా బాగా ఉన్నది మీరు తమ జరుగుగట్ట వాస్తవ్యులు ఒకప్పటికి ఇప్పటికీ భోజనంలో ఏమైనా తేడా వచ్చిందా వైవిధ్యంలో దేనిలో తేడా అనిపిస్తుంది మీకు మనుషుల్లో తేడాలు వచ్చినాయి ఇప్పుడు ఎక్కువ కారం తింటున్నారు కానీ ఆ రోజుల్లో ఎక్కువ మిఠాయి బాగా స్వీట్లు ఎక్కేసేవాడు ఇవాళ మంచి కేసరన్నం చాలా బాగుంది అందరూ కూడా ఇష్టపడి బాగా తిన్నారు కేసరన్నం హనుమంతుడికి ఇష్టం మన దగ్గర ఇక్కడ తిరుపతి హనుమంతుడి దగ్గర చాలా ఫేమస్ భోజనం రోజు జరిగే ఐటమ్స్ కూడా అన్నీ బాగున్నాయి ముఖ్యంగా కమిటీ వాళ్ళ భోజనం పృచ్చసే రాజన్ ఆదరం కిమ్ నపృచ్ఛసి భోజనం అడుగుతున్నావు కానీ ఆదరం అడగవేంది ఏం వస్తువు పెట్టాడన్నది నేను చూడ ఎలా పెట్టారన్నది నేను చూస్తాను అది మాత్రం ఇక్కడ బాగా నచ్చింది చాలా మంచి ఆదరణతో పెడుతున్నారు వెంకన్న నవరాత్రులు అయితే బ్రహ్మాండంగా నడిచినాయి యథావిధిగా మరి ఇక్కడ మీకు పారాయణం ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వాగ్దాడితో చెప్తున్నప్పుడు శ్రవణానందం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఆ కాన్సన్ట్రేషన్ తోటి ఆ భగవద్ భాషలో సంస్కృతంలో దేవతలకు తరింపజేస్తున్నారు మరి మీరు గొప్పవాళ్ళ ఆయన గొప్పవాళ్ళ దేనికదే సభలో కూర్చున్నప్పుడు ఆయన భక్తులందరినీ కూడా తరింపజేస్తున్నాడు అద్భుతం ఆ విధంగానే పారాయణం ద్వారా వచ్చేటువంటి ఫలితం మంతెనకు అంతటికి అందుతున్నది అద్భుతం అన్నదానం అద్భుతంగా ఉన్నది మహారాష్ట్ర కల్చర్ తెలంగాణ కల్చర్ రెండు కలుపుకున్నటువంటి వంటకాలు తయారు చేస్తున్నారు కేసరన్న మహారాష్ట్ర కల్చర్ ఇది ఎక్కడ కూడా మనకు దొరకదు కూడా నిజంగా మన దత్తగూడలో కూడా 3-4 సార్లు చేశారు ఇక్కడ చేసేటువంటి ముద్దకూర అనేటువంటిది మనకి మన తెలంగాణ ప్రాంతాన్ని కాపీరైట్స్ కరెక్ట్ మరి ఇటువంటి భోజనం మళ్ళీ వారం రోజుల తర్వాత ఎక్కడికి పోవడం అనేది మీరు అన్నట్టు కాపీరైట్స్ తీసివేసినా కూడా ప్రయత్నం చేసినా కూడా అది దాన్ని ఏమంటారు అస్తవాచి అది వాళ్ళ కుదరదు అది ఈ వాతావరణం ఈ పొయ్యిలు ఈ వంట వండే విధానం అది ఎక్కడ ఎవరికి కుదరదు అద్భుతంగా ఉన్నది మోహన్ అద్భుతంగా వండుతున్నాడు 4 రోజులై చక్కగా మేము మళ్ళా ఇక్కడ దాతలు కూడా ఎలా ఉన్నారు కదా అంటే ఒకసారి తిన్నది ఇంకోసారి పెడతలేరు రోజు ఒకటి చేంజ్ అద్భుతమైన సార్ మంచిగా ఉన్నాయి వాళ్ళ వంటలు సూపర్